కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి చెంత ఏదైతే లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అన్నది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అటు పెద్ద దుమారం రేగినటువంటి పరిస్థితి. ఈ యొక్క నెయ్యి ఏదైతే లడ్డూకు వాడేటువంటి నెయ్యి అటు అనేక జంతు మాంసాలు కొవ్వు సంబంధించి కల్తీ అయిందంటూ కూడా సాక్షాత్తు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయినటువంటి పరిస్థితి. దానికి ఏదైతే సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అటు సిబిఐ కావచ్చు, ఇటు సపరేట్ సిట్ బృందం కావచ్చు, ఈ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్న సిట్ బృందం కార్యాలయం ఇక్కడ ఈ యొక్క గత రాత్రి అర్ధరాత్రి ఏదైతే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి నలుగురిని రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే పూర్తిగా ఆ యొక్క ఎవరు రిమాండ్ తరలించినటువంటి నలుగురు కూడా పలు ఏదైతే డైరీ సంస్థకు చెందినటువంటి ఎంప్లాయీస్. అయితే వీరి వెనక మరి ఎవరు ఇది యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, పూర్తి స్థాయిలో కూపిలాగే ప్రయత్నం సిట్టు బృందం చేస్తుందని భావించారు. అయితే ఏదైతే ఇప్పటికి రిమాండ్ పంపించినటువంటి వారి పట్ల మాత్రం పూర్తిగా ఏదైతే వీరికి ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారంలో వీళ్ళు పాల్గొన్నట్టుగా పూర్తిగా నిర్ధారించిన తర్వాతే, నిర్ధారణ ఆధారాలు బయటపడిన తర్వాతే సిట్టు బృందం వీళ్ళని రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. అయితే వీరి వెనక ఈ మరి ఇతర ఎవరెవరు ఉద్యోగస్తులు కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఆ డైరీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరు హస్తం ఉందంటూ కూడా పూర్తిగా సిట్టు బృందం దర్యాప్తు చేపడుతుంది. అయితే రానున్నటువంటి 2-3 వారాల్లో మరింత పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అటు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అదే రకంగా బాధితుల్ని ఏదైతే రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే మనం చూస్తున్న ఆ యొక్క ఈ నెయ్యి కల్తీ నెయ్యి వచ్చినటువంటి ట్యాంకర్లు, ఈ ట్యాంకర్లు సప్లై చేసినటువంటి ఆ రోజు ఆ యొక్క సప్లై చేసినటువంటి ఆ యొక్క సిబ్బంది కావచ్చు, లేకపోతే అటు టెక్నీషియన్ కావచ్చు, డ్రైవరు, అదేవిధంగా ఎవరైతే ఆ ట్యాంకర్లు ఓకే చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరి పట్ల కూడా పూర్తి స్థాయిలో అయితే సిట్టు బృందం దర్యాప్తు చేపట్టిందని చెప్పాలి. అయితే ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం అటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగినటువంటి పరిస్థితి. ఏదైతే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఈ యొక్క వ్యవహారం అన్నది ప్రతి ఒక్కరు కూడా క్షమించాలనేది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని పట్ల పూర్తిగా శ్రద్ధ వహించి ఏదైతే ఖచ్చితంగా నిగ్గు తేల్చది. ఎందుకంటే ఇది కోట్ల భక్తుల మనోభావాలు ముడిపడింది కాబట్టి ఖచ్చితంగా సరైనటువంటి నివేదిక వేసి నిగ్గు తేల్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. అందులో భాగంగానే ఏదైతే సిట్టు బృందం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వ్యవహారం పట్ల కమిటీ వేసినప్పటి నుంచి నేటి వరకు కూడా దీని మీద దూకుడుగా వ్యవహరిస్తూ కూపిలాగేటువంటి ప్రయత్నాలు చేసి ఇప్పటికే రిమాండ్కి వెళ్ళినటువంటి నలుగురు కాకుండా వీరి వెనక ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరి పేరు రాబోతున్నది అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్గం మారింది.